ఎక్స్పోజింగ్ చేస్తూ బిజినెస్ బాగా రన్ చేసేస్తుంది ఈ అమ్మాయి అని చాలా మంది అంటున్నారు. అటు చూడు. నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మా కెరియర్ మీద. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఇప్పటి వరకు నేను మీకు ఏదైతే చూపించానో అది ఎక్స్పోజింగ్ గురించి ఒక క్లారిటీ అయితే ఇచ్చా. వీడియోస్ చూపిస్తాను. నేను ప్రమోషన్ ఏవైతే చేశానో, ఏ డ్రెస్సెస్ అయితే వేసుకొని చేశానో అవి మీకు నా ప్రొఫైల్ ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. నేను డైరెక్ట్ గా జిమ్ కి వెళ్ళొచ్చి తీసాను. అలికియా చిట్టి పికిల్స్ ఎంగ కిట్ట అయిపోవచ్చి తొక్కు చికెన్ పికిల్, గోంగూర ప్రాన్ పికిల్ ట్రై పనుగలా. నాకు సిగ్గు శరం రోషం పౌరుషం ఏమీ లేవు. ఈ చాలా మంది అంటున్నారు మళ్ళీ ఈ అమ్మాయి బాగా మేకప్ కొట్టేసుకుంటది, మేకప్ వేసుకుంటది అని అంటున్నారు. నేనేం మేకప్ యూజ్ చేయనండి. ఈవెన్ నేను యాక్ట్ చేసిన మూవీలో కూడా నాకు మేకప్ వేయలేదు. అరే ఒక అమ్మాయి మేకప్ తీస్తే దరిద్రంగా ఉంటది, అది మనందరికీ తెలుసు. అరే ఈ అమ్మాయి మేకప్ వేసుకున్నా దరిద్రంగానే ఉంటది, నేను ఎవరికి చెప్పుకోవాలి? ఫస్ట్ మేకప్ వేశారు, ఈ అమ్మాయి నేచురల్ గానే బాగుంది అని మేకప్ రిమూవ్ చేయించేశారు డైరెక్టర్ వెంటనే. అండ్ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా, ఎవరికి నచ్చిన డ్రెస్సెస్ వాళ్ళు వేసుకోవచ్చు. ఇంకా చాలా భయాన్ని నీతులు ఇనడెందుకు? నేను ఏమన్నా చీప్ గానే అనుకున్నావా, ఫాల్తు గానే అనుకున్నావా? అండ్ త్వరలోనే నా మూవీ అప్డేట్ కూడా నేను మీకు ఇస్తాను. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. కట్ చేస్తే పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే సపోర్ట్ చెయ్యక్ పిల్ల మొగ్గ. ఈ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుకు. నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపడదేంగుద్ది కాబట్టి అది అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడదేంగుద్ది. అలికియా చిట్టి పికిల్స్ బిజినెస్ అందరం కలిసి చేసాము. ఎందుకు అడుగు తింటానికా? సో ఈసారి అయితే రమ్య మోక్ష పికిల్స్ తో మీ ముందుకైతే రాబోతున్నా. నువ్వా గెట్ అవుట్. ఒక 1 month 2 months లేట్ అవుతుంది నాకు తెలీదు. కంబ్యాక్ అయితే స్ట్రాంగ్ గా ఇస్తాను. చంపేస్తాను. నీ మొహం నాకు చూపించొద్దని ఎన్నిసార్లు చెప్పాలరా? మేమైతే ఈ 11 months బిజినెస్ అనేది చాలా సక్సెస్ఫుల్ గా నెట్టుకొచ్చాం. సాహసం అనే చెప్పాలి. బాగా మంచిగా రన్ అయింది. అండ్ ఈ ఇష్యూస్ వల్ల అయితే ఈ 11 months లోనే క్లోజ్ చేసేస్తామని అస్సలు అనుకోలేదు. రేపటి నుంచి 150 నిన్ను అడుగుతున్నాను. మీ మొఖాలు చూసి ముష్టి కూడా ఉన్నాడు. సో బిజినెస్ అయితే అఫీషియల్ గా క్లోజ్ అయిపోయిందండి. సో నెక్స్ట్ ఏంటి అనేది ఒక డైలమాలో మేమందరం ఉన్నాము. ఈసారి అలికియా చిట్టి పికిల్స్ అయితే ఉంది కదా, రమ్య మోక్ష పికిల్స్ అని కంబ్యాక్ అయితే స్ట్రాంగ్ గా ఇద్దాం అనుకుంటున్నా. కాకపోతే ఇది వరకు ఉన్న సపోర్ట్ ఇప్పుడు ఉంటుందా లేదా అనేది నాకు అర్థం కావట్లేదు. మంచిగా బిజినెస్ అనేది రన్ చేద్దాం అనుకుంటున్నాను. మెయిన్ థింగ్ ఏంటంటే కస్టమర్స్ తో మాట్లాడడానికి ఒక పర్సన్ ని అసిస్ట్ చేసుకుందాము అనుకుంటున్నాము. నువ్వు చెప్పేదల్లా నమ్మటానికి నేను ఎదవల్లాగా అనర్జుకేటెడ్ కాదురా, మరగుచ్చదవా, మొదలచ్చి పెదవా, పింజారి ఎదవా, నెలసొక్కుదవా. సో మా సిస్టర్ అయితే తన ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇంకా ఈసారి చేయబోయేదంతా నేను మాత్రమే చేస్తాను. ఖచ్చితంగా ఎక్కడో ఒక పాజిటివ్ వైబ్ అండి. మా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ గానీ, ఇంకా మా రిలేటివ్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ ఇంకా ఇన్స్టాలో మెసేజెస్ కూడా నేను చూస్తున్నాను. ఈ మధ్య అసలు ఈ బాడీ నిండా ఉన్నదండి పచ్చి అబద్ధం, పెద్ద పెద్దకం, పరమదరిద్రం, మోసం, నీచం, నికృష్టం. అసలు ఇలాంటి వాడి గురించి మాట్లాడటం అనవసరం. మీరు కంబ్యాక్ ఇవ్వండి, స్ట్రాంగ్ గా ఇవ్వండి, మేము ఆర్డర్ చేస్తాం, సపోర్ట్ చేస్తాము అని అంటున్నారు. జీవితాంతం అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చావు, బెస్ట్ యాక్టర్ అవార్డ్. సో ఈసారి పెట్టబోయే బిజినెస్ ఏదైతే ఉందో రమ్య మోక్ష పికిల్స్ మీద, ఆ బిజినెస్ కి కూడా రమ్య మోక్ష అని పెడదామని ఆ రోజే అనుకున్నాను.
కాకపోతే మా అక్క నేమ్ పెట్టడానికి గల రీజన్ ఏంటంటే నేను ఆ టైంలోనే ఇండస్ట్రీలో మూవీస్ చేస్తున్నాను. నువ్వు ఏదో సొల్లు మొత్తం చెప్పేదాకా వాడు ఉంటాడండి, ఎప్పుడో మారిపోతాడు. పికిల్స్ పచ్చళ్ళు అమ్ముతుంది అంటే కొంచెం ఇండస్ట్రీ పరంగా కొంచెం బాగోదు. అందులో తప్పే ఉంది. అంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి.